వెంకటేశ్వర స్వామి పూజ కోసం పువ్వులు ఎక్కడి నుండి తెస్తారో మీకు తెలుసా? వెంకటేశ్వర స్వామి పూజ కోసం అనంత ఆల్వార్ పూల తోట పెంచడానికి చెరువులు త్రవ్వడం ప్రారంభించాడు. అనంత ఆల్వార్ గడ్డపారతో మట్టి తవ్వుతూ ఉంటే ఆయన భార్య ఆ మట్టిని గంపలో పెట్టుకుని వెళ్లి పడేసేది. అప్పుడు అక్కడికి ఒక బ్రాహ్మణ బాలుడు వచ్చి, స్వామి నేను కూడా మీకు సహాయం చేయాలి అనుకుంటున్నాను అని అడుగుతాడు. కానీ అనంత ఆల్వార్ దానికి అంగీకరించలేదు. అనంత ఆల్వార్కి తెలియకుండా అతని భార్యని అడగగానే, సరే నాకు సహాయం చెయ్యి అని ఆ మట్టి పుట్టను ఆ బాలుడికి ఇస్తే ఆ బాలుడు ఆ మట్టి పుట్టను దూరంగా పడేసి వచ్చేవాడు. అనంత ఆల్వార్ అది గమనించి కోపంగా తన చేతిలో ఉన్న గుణపాన్ని ఆ బాలుడుపై విసిరాడు. ఆ గుణపం పిల్లవాడి గడ్డానికి తగులుతుంది. దాంతో ఆ బాలుడు పరిగెత్తుకుంటూ గుడి లోపలికి వెళ్లి మాయమైపోతాడు. అయ్యో బిడ్డకు గాయమైనట్లు ఉంది అని ఇతర దంపతులు పరిగెత్తుకుంటూ గుడి లోపలికి వచ్చి శ్రీవారి గడ్డం నుండి రక్తం కారుతూ ఉంటుంది. అప్పుడు అనంత ఆల్వారికి అర్థమవుతుంది, నాకు సహాయం చేయడానికి ఆ గోవిందుడే వచ్చాడు, నేనే మూర్ఖుడిలా గాయపరిచాను అని బాధపడి రక్తం కారుతూనే ఉండడంతో గాయం తగిలిన చోట చందనం రాసి ఆ పైన పచ్చ కర్పూరాన్ని పూయగా అప్పుడు రథస్రావం ఆగిపోతుంది. అలా అప్పటి నుండి శ్రీవారి గడ్డంపై పచ్చ కర్పూరం పూయడం మొదలు అయ్యింది.